ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో రాత్రి కురిసినటువంటి వర్షానికి కొన్ని వార్డులలో ఇళ్లలోకి లోతట్టు ప్రాంతాల్లోకి నీళ్లు పోవడంతో ఇళ్లంతా కూడా లోతట్టు ప్రాంతాలంతా కూడా జలమయమయ్యాయి. దీంతో అక్కడ నివసించేటువంటి వాళ్ళంతా కూడా ఆందోళన చెందినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా 24వ వార్డు 10వ వార్డులో లోతట్టు ప్రాంతాలలో నుంచి పూర్తిగా ఇళ్లలోకి నీళ్లు వెళ్లడంతో వాళ్ళకంతా కూడా రాత్రంతా కూడా నిద్రలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత కొంతకాలంగా కూడా ఇక్కడ వర్షం వచ్చిందంటే చినుకులు పడ్డాయంటే మాకు భయంగా ఉంటుందని చెప్పేసి మరి వర్షం కొద్దిగా ఎక్కువగా వస్తే ఇళ్లలోకి నీళ్లు రావడంతో ఇక్కడ డ్రైనేజీలు పొంగి పొరడమే కాకుండా మొత్తం దుర్వాసనతో ఇళ్లలోకి వరద నీళ్ళని కూడా చేరి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పాటుగా ముఖ్యంగా 23వ వార్డుకు సంబంధించి ప్రధాన రహదారి ఏదైతే ఉందో సైడ్లో ఉన్నటువంటి డ్రైనేజీలన్నీ కూడా పూర్తి స్థాయిలో అవి క్లీన్ చేయకపోవడంతో మట్టి పేరుకపోవడంతో తర్వాత కవర్లు చెత్త అంతా కూడా నిండిపోవడంతో ఒక్కసారిగా పొంగి పొర్లుతుండడంతో రోడ్లంతా కూడా ప్రధాన రహదారి ఏదైతే నాగర్ కర్నూలులో 23వ వార్డులో ఉందో అక్కడంతా కూడా నీళ్లు నిలవడమే కాకుండా ఇటు రాకపోకలకు వాహనదారులకు కూడా అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పేసి కూడా ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులతో పాటు స్థానికంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధులు ఇవన్నీ కూడా పట్టించుకొని లోతట్టు ప్రాంతాలైనటువంటి 24, 10వ వార్డులలో ఇళ్లలోకి నీళ్లు వెళ్లకుండా చూడాలని చెప్పేసి 23వ వార్డులో నీళ్లు నిలవకుండా ఉండాలంటే ఖచ్చితంగా కూడా డ్రైనేజీలన్నీ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలని చెప్పేసి దీనిపైన ప్రత్యేక శ్రద్ధ చూపాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక వార్త చూసినట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పెన్షనర్లకు పెన్షన్ పెంచి ఇస్తామని చెప్పేసి ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని చెప్పేసి ఇప్పటికి కూడా 20 నెలలకు దగ్గరకు వస్తుంది. పెన్షనర్లు పెంచి ఇవ్వకపోవడంపై ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. ఆగస్టు నుంచి పెంచిన పెన్షన్లు ఇవ్వకపోతే చాతకాకపోతే పదవికి రాజీనామా చేసి దిగిపోవాలని చెప్పేసి కూడా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని సాయి గార్డెన్ లో పెన్షనర్లతో ఈరోజు సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఆగస్టు 13వ తేదీన పెన్షనర్లతో కలిపి ఎల్బీ నగర్ లో మహాగర్జన ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి పెన్షనర్లంతా కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పేసి ప్రభుత్వం దిగి వచ్చే వరకు కూడా పోరాటం చేస్తామని చెప్పేసి కూడా మందకృష్ణ మాదిగ సన్నాహక సమావేశంలో పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్స్ ఇస్తున్నారని చెప్పేసి మరి ఇక్కడ ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి మాట తప్పాడని చెప్పేసి 20 నెలలు కావస్తున్న పెన్షనర్లకు పెన్షన్ ఇవ్వకపోవడంతో వాళ్ళు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పేసి పెన్షన్స్ పెంచి ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పేసి ఆ ఉద్యమంలో భాగమే ఎల్బీ నగర్ లో పెన్షనర్లతో కూడిన మహాగర్జన ఉంటుందని చెప్పేసి దీనికి అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ప్రభుత్వం దిగి వచ్చే వరకు పోరాటం చేద్దామని చెప్పేసి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సన్నాహక సమావేశంలో పలువురు స్థానికంగా ఉండేటువంటి ఎంఆర్పీఎస్ నాయకులు కూడా పాల్గొన్నారు. మరొక వార్త చూసినట్టయితే రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని తలకొండపల్లి మండలం గట్టిపల్లపల్లిలో దాదాపుగా 396 రోజుల నుంచి కూడా వాళ్ళు గట్టిపల్లపల్లి గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి రిలే నిరాహారాల దీక్షలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు ఉరిమేకులతో నిరసన తెలియజేసినటువంటి పరిస్థితి కనిపించింది. గతంలో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే ఖచ్చితంగా మండల కేంద్రంగా గట్టిపల్లపల్లి ఏర్పాటు చేస్తానని చెప్పేసి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఆయన ఖచ్చితంగా చేస్తానని చెప్పేసి హామీ ఇచ్చారని చెప్పేసి ఇప్పటికి కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని చెప్పేసి ఎమ్మెల్యే ఇప్పటికైనా స్పందించి గట్టిపల్లపల్లి గ్రామాన్ని అన్ని వనరులు వసతులు ఉన్నటువంటి గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయించాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పుడు ప్రస్తుతం అయితే రిలే దీక్షలు చేస్తున్నాము. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నిరాహార దీక్షలకు కూడా వెనకాడమని చెప్పేసి కూడా గట్టిపల్లపల్లికి సంబంధించినటువంటి జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో గ్రామస్తులంతా కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.